మానసిక సమస్యలు ఈ రోజుల్లో పెరుగుతూ ఉన్నాయి. అసలు ఈ సమస్యలు ఎందుకు ఇంత ఎక్కువవుతున్నాయి? మనుషులకి ఎందుకు ఇన్ని రకాల బాధలు, ఆలోచించే విధానం, ఎందుకు స్ట్రెస్సు, ఒత్తిడి ఫీలవుతున్నారు? గతంలో ట్రెడిషనల్ సొసైటీలో ఎక్కువ టీవీ, ఇంటర్నెట్టు, డిస్ట్రాక్షన్ అనేది లేనప్పుడు అందరూ ఒక పరిధిలో బతికారు. కానీ ఈ రోజుల్లో ఫ్రీడమ్ వచ్చిన తర్వాత, టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎవరు ప్రైవసీ, ఎవరు ఇండివిడ్యువాలిటీ వాళ్ళు త్రూ టెక్నాలజీ చూపిస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది? ఎక్స్‌పోజర్ ఎక్కువవుతుంది. జ్ఞానం పెరుగుతుంది. బట్ అది అసలైన జ్ఞానమా? అనవసరమైన జ్ఞానం అనేది వెతుక్కోవాలి. ప్రతి వ్యక్తి సక్సెస్ ఆ రుచి చూడాలి అని అనుకుంటారు. ప్రతి వ్యక్తికి బెస్ట్ కావాలి. ఆ బెస్ట్ కావాలన్నప్పుడు డెఫినెట్‌లీ కాంపిటీషన్ అనేది ఉంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ తత్వంతోటి ఈ రోజుల్లో పెరుగుతుంది. దీనివల్ల ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువైపోతున్నాయి. కానీ ప్రయత్నం లేదు. నా కోరికలున్నాయి, ప్రయత్నాలు లేవు. సో డెఫినెట్‌లీ సులువు మార్గాలు కావాలి. సక్సెస్ అనేది ఈజీగా కావాలి. కష్టపడకూడదు. నేను ఏదో అభివృద్ధిలోకి చెందాలి. సక్సెస్ స్టోరీస్ చూస్తున్నారు. నేను పెద్దగా అయిపోవాలి. సో దీనివల్ల ఏమవుతుంది? నా ఆలోచనలు వేరు, ఇతరుల ఆలోచనలు వేరు. సో నేను ఇతరులతోటి కలిసిమెలిసి ఉండాలి అంటే క్లాష్ అనేది వస్తుంది. సో ఒత్తిడి నాలో ఉన్న తత్వానికి, ఎదటివారు ఆలోచించే విధానానికి సింక్ అవ్వనప్పుడు డెఫినెట్‌లీ ట్రబుల్స్, ప్రాబ్లమ్స్ జరుగుతాయి.